సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది. ఇంపీరియల్, జువెల్ గార్డెన్స్ రెండు గులాబీ వనాలైనాయి. సభ ప్రాంగణానికి ఆత్మ బలిదానం చేసిన శ్రీకాంతాచారి పేరు పెడితే భోజనశాలకు కానిస్టేబుల్ కిష్టయ్య పేరు పెట్టిండ్రు. 10 జిల్లాల నుంచి వచ్చిన 15,000 మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిండ్రు. అమరవీరుల స్తూపానికి అంజలి ఘటించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిండ్రు. సభకు ముఖ్య అతిథిగా వ్యవహరించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిండ్రు. తెలంగాణపై టీడీపీ, కాంగ్రెస్ నేతల వైఖరిని తూర్పారపట్టిండ్రు. భవిష్యత్తులో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని తేల్చి చెప్పిండ్రు. ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేసిండ్రు. ఎల్లిందా చంద్రబాబు నాయుడు బయటికి 2.5 నెలలు నేను హాస్పిటల్లో ఉన్న టైం గాని, ఆ తర్వాత తెలంగాణ మొత్తం పులిలాగా లేచి ఉద్యమించే సమయంలో గాని చంద్రబాబు నాయుడు రిఫ్రిజిరేటర్ లో కూర్చున్నాడు తలుపు పెట్టుకుని. బయటికి రాలే, ప్రజలకు రాలే, మాట్లాడే పరిస్థితి లేదు, మీడియాను ఫేస్ చేయలే. ఎందుకు రాలేదు, ఎందుకు పోలేదు? ప్రతిపక్ష నాయకుడు బోలెడు మంది ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు. ఇంతమంది విద్యార్థులు చనిపోతే ఒక్కళ్ళన్న పరామర్శించిండ్రా? కనీసం సానుభూతి చెప్పిండ్రా? పేపర్లన్నా చెప్పిండ్రా? అసెంబ్లీలో ఒక తీర్మానం పాస్ చేసిండ్రా? అసెంబ్లీలో ఒక చర్చ చేసిండ్రా? చెయ్యరు. మళ్ళీ ఇప్పుడు మాత్రం నంగనాజ్ కబుర్లు చెప్పుకుంటూ ఏదో చెక్కలగులో పెట్టేటువంటి కార్యక్రమాలు తీసుకొని అధిక ధరలు, తోక ధరలని మళ్ళీ ఇప్పుడు మెల్లగా బయలుదేరదామని చూస్తున్నారు. దాని మీదనే అవి పరామర్శ యాత్ర, ఒకడు పరామర్శ యాత్ర బయలుదేరుతాడు, ఒకడు ప్రజాపథం బయలుదేరుతాడు, ఓదార్పు యాత్ర. ఈ యాత్రలు పెట్టి మనకు మాత్రలేసి తెలంగాణను బురిడి కొట్టించే కథ చేస్తున్నారు. దీనికి తెలంగాణలో ఎవరు మోసపోవడానికి సిద్ధంగా లేరు. అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలిసిపోయి ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు మనం బద్దలు కొడుతూ వాస్తవాలు ప్రజల ముందు పెడుతూ ముందుకు సాగాలి. మొండి ధైర్యంతో, మొండి పట్టుదలతో ఇన్ని ప్రభుత్వాలను ఎదుర్కొంటూ, ఇన్ని గండాలు ఎదుర్కొంటూ ఎట్టి పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీల ఎన్నటి కూడా విలీనం కాదు. మనంగానే ఉంటాం, ఆ రకంగానే ఉంటాం తప్ప తెలంగాణ రాజకీయ శక్తిగా మనమే ఉంటాం తప్ప ఎవరితో విలీనం కాం. పార్టీ నగర అధ్యక్షుడు పద్మారావు సభలో స్వాగతోపన్యాసం చేసిండ్రు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసిన కేసీఆర్ కు అభినందనలు తెలిపిండ్రు. తర్వాత టీఆర్ఎస్ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ప్రసంగించిండ్రు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత కూడా కేంద్రం తెలంగాణకు ద్రోహం చేస్తే ఆ తర్వాత జరిగేది యుద్దమేనని ఆయన హెచ్చరించిండ్రు. ఒకవేళ ఈ సుదీర్ఘ ప్రక్రియ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర స్థాపనకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే పోరాటం తప్ప వేరే మార్గం లేదు అనే విషయాన్ని మనం గమనించవలసి వస్తుంది. ఆ పోరాటం ఏ రూపంలో ఉంటుంది, ఎలా ఉంటుంది ప్రజలు నిర్ణయిస్తారు. పదజాలం పట్టుకొని అవాకులు చవాకులు పలకనక్కర్లేదు. యుద్ధ వాతావరణం ఉంటుంది. కవి నందిని సీతారెడ్డి ప్రసంగం సభికుల్లో ఉత్తేజాన్ని నింపింది. టీఆర్ఎస్ గనుక పుట్టకపోతే తెలంగాణలో రాజకీయాలే ఉండేవి కావన్నారు. తెలంగాణ వచ్చేదాకా పోరాటాన్ని కొనసాగించాలన్నారు సీతారెడ్డి. సీమాంధ్ర నేతల దోపిడీ నుంచి తెలంగాణ వనరులను కాపాడుకోవాలని రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధన కోసం, వనరుల్లో వాటా కోసం, తమ పైన కోస్తాంధ్ర పెత్తనానికి, రాయలసీమ ప్రాంత సంపన్న వర్గాల పెత్తనానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ఒక రక్షణ కవచంగా ఉండాలనే ఆలోచనతో ఉన్నారు. ఆ పాత్ర ఇవాళ టీఆర్ఎస్ నిర్వహించాలనేటువంటి కోరిక ప్రజల్లో బలంగా ఉన్నది. నేతల ప్రసంగాలు సభలో ఉత్తేజాన్ని కలిగించాయి. గాయకుడు దేశపతి శ్రీనివాస్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగా రాకపోతే తెగించి పోరాడాలన్నారు. అమరులను స్మరిస్తూ దేశపతి పాడిన పాటతో సభ ఉద్విగ్నంగా మారింది. కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు, కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం.
తెలిసిన గాని నీ వంటి త్యాగాలు యాడాగా నారావు నీ వంటి త్యాగాలు యాడాగా నారావు. సభకు ముందు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.